అర్ధరాత్రి పూట రైలు కిటికీలోంచి బయటికి చూసినప్పుడు ఆ దట్టమైన చీకట్లో కేవలం పట్టాల శబ్దం తప్ప మరేమీ వినిపించదు. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చే రైలు హార్న్ వెనుక మన గూగుల్ మ్యాప్స్లో కూడా చూపించలేనన్ని చీకటి రహస్యాలు దాగున్నాయని మీకు తెలుసా? ప్రతిరోజు మనలో చాలామంది రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కిటికీ పక్క సీట్లో కూర్చొని బయటికి చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. అలా మన భారతీయ రైల్వే అనేది ఒక రవాణా వ్యవస్థ మాత్రమే కాదు, అది ఒక సజీవ అద్భుతం. కోట్లాది మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తూ టన్నుల కొద్దీ సరుకును రవాణా చేసే మన రైల్వే ట్రాక్స్పై ఎన్నో భయంకరమైన మిస్టరీలు ఉన్నాయి. ప్రపంచమే గర్వపడే ఇంజనీరింగ్ అద్భుతాలు ఉన్నాయి. ఇన్నున్నా కానీ ఇదే సమయంలో మన రైల్వేస్ భారీ నష్టాలను ఎందుకు ఎదుర్కొంటోంది? మన దేశంలో 42 సంవత్సరాలుగా ఒక రైల్వే స్టేషన్ మూతపడి ఉండటానికి గల కారణం ఏంటి? ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ఎక్కడ నిర్మించారు? రైల్వేస్ ఎందుకు నష్టాల్లో నడుస్తుంది? ఈ 10 నిమిషాల వీడియోలో మన ఇండియన్ రైల్వేస్లోని లోపలి ప్రపంచాన్ని డీకోడ్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఘోస్ట్ రైల్వే స్టేషన్గా ముద్రపడిన రైల్వే స్టేషన్ గురించి మీరు వినే ఉండవచ్చు. ఇది బేగన్ కోడర్ అనే ఊర్లో ఉంది. అక్కడ వర్క్ చేస్తున్న స్టేషన్ మాస్టరు ఇక్కడ తెల్ల చీర కట్టుకున్న ఓ స్త్రీ ఆత్మను చూశారు. ఆత్మను చూశాక ఆయన చనిపోయారు. దానితో భయపడిపోయిన జనం ఏకంగా 42 సంవత్సరాల పాటు ఆ స్టేషన్ని మూసేయించారు. 2009వ సంవత్సరంలో స్టేషన్ మళ్ళీ రీఓపెన్ చేసిన సాయంత్రం 5 దాటితే అక్కడ ఎవరూ ఉండటానికి సాహసం చెయ్యరు. మరొక ఇంట్రెస్టింగ్ మిస్టరీ ఏమంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అండర్ టన్నెల్ రైలు మార్గం. దీన్ని నిర్మించింది బ్రిటిష్ ఇంజనీర్ కల్నల్ బారోక్. ఒక చిన్న తప్పు వల్ల 33వ నెంబర్ గల టన్నెల్ భాగం సరిగ్గా కలవలేదని ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఇప్పటికీ ఆయన ఆత్మ అక్కడే తిరుగుతూ ప్రయాణికులతో మాట్లాడుతుంటుందని స్థానికులు చెప్తుంటారు. అయితే ఇవన్నీ కట్టుకథలా నిజాలా అనేది ఇప్పటికీ మిస్టరీనే. చెనాబ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జిని ఇటీవల మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ బ్రిడ్జి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చెనాబ్ నదిపై సముద్ర మట్టానికి 359 మీటర్ల ఎత్తులో 28,600 టన్నుల ఉక్కుతో నిర్మించారు. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ ఎత్తు కంటే ఈ బ్రిడ్జి నిర్మించిన ప్రదేశం 35 మీటర్లు ఎత్తు ఎక్కువ. ఇది గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకునేలా, రెక్టార్ స్కేలుపై 8గా నమోదైన భూకంపాలను సైతం తట్టుకునేలా 120 సంవత్సరాలు మనగలిగేలా ఈ బ్రిడ్జిని నిర్మించారు. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ అత్యంత వేగంగా ప్రయాణికులకు ప్రయాణ సమయాన్ని సగానికి సగం తగ్గించి నేటి ఆధునిక ప్రపంచానికి ఆధునికమైన జర్నీని పరిచయం చేసేదే ఈ వందే భారత్ ట్రైన్స్. 2024-25 సంవత్సరం నాటికి వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి యూరప్ ట్రైన్స్కి ఏమాత్రం తీసిపోవు. 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన లోపలున్న గ్లాసులో నీరు ఒక్క చుక్క కూడా వలకదు. 2 రైళ్లు ఎదురెదురుగా వస్తే ఆటోమేటిక్గా ఆగిపోయే టెక్నాలజీని మనం సొంతంగా తయారు చేసుకున్నాం. ఇది మన రైల్వే భద్రతలో ఒక మైలురాయినే చెప్పుకోవాలి. అయితే ఇన్ని విజయాలున్న రైల్వేస్ ఎందుకు నష్టాల్లో నడుస్తుంది? ఇక్కడ మనం ఒక చేదు నిజాన్ని తెలుసుకోవాలి. రైల్వే శాఖ ప్రతి 100 రూపాయలు సంపాదించడానికి సుమారు ₹98.40 ఖర్చు చేస్తోంది. అంటే లాభం కేవలం ₹60 మాత్రమే. దీనికి ప్రధాన కారణం సబ్సిడీ. మీరు ₹100 టికెట్ కొంటే రైల్వేకి ఆ ప్రయాణానికి అయ్యే ఖర్చు ₹180. అంటే మిగిలిన ₹80 ప్రభుత్వం భరిస్తుంది. పేద మధ్యతరగతి ప్రజల కోసం ప్రయాణపు అవసరాల కోసం గవర్నమెంట్ ఈ విధంగా రైల్వేస్ను నడుపుతుంది. దీనికి తోడు సిబ్బంది పెన్షన్లు, జీతాల కోసమే బడ్జెట్లో సగం ఖర్చు అవుతుంది. నిజం చెప్పాలంటే సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నారు. నష్టాలున్నా, భయపెట్టే మిస్టరీలున్నా ఇండియన్ రైల్వేస్ అనేది భారతీయుల జీవనాడి. ఇది కేవలం ప్రయాణం కాదు, ఒక ఎమోషన్. మరి మీ లైఫ్లో మీకు ఎదురైన ఏదైనా ఇంట్రెస్టింగ్ రైల్వే జర్నీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన ర్యాబిట్ టాక్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.